నేను మధ్యాహ్నం కానీ ఇప్పుడు నోట్లో మంచి తప్ప ఏమి లేవు. నాకు పుట్టుముక్కు లేక వాళ్ళని అనుకుని కుట్టుకున్నా. ఆమెకైనా చచ్చిపడుతుంది. అవసరం ఇప్పుడు చచ్చిపోయింది. నమస్తే బాబాయ్. ఏం పేరు మీ పేరు? అదే సత్యనారాయణ. మీరు ఈ రోడ్డు మీద ఇలా బతకడానికి కారణం ఎవరు? ఒకళ్ళు అనొద్దు, నా కర్మ అనుకుని సరిపెట్టుకోవడం మంచిది. మీకు ఎంతమంది పిల్లలు? అమ్మాయి. మీ అబ్బాయి మిమ్మల్ని చూసుకుంటలేదా? అంటే అతను వాళ్ళ అమ్మ చేసి అవుతాడండి. ఇది మీ ఆవిడ గారు ఏమన్నారు? పిల్లలు పెంచలేవు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు బాబు ఈ రోడ్డు మీద మీరు? 2 సంవత్సరాలు. మీ అబ్బాయి ఈ వీడియో చూసి వచ్చి తీసుకెళ్తే మీరు వెళ్తారా? చచ్చిపోయిన చెప్తాను కానీ ఒకసారి అన్న తర్వాత. నువ్వు భోజనం చేసావా? లేదండి. నువ్వు భోజనం తీసుకొచ్చి చెప్తాను. ఇప్పుడు నేను ఎత్తాను, వేసుకుంటావు కదా, కొత్త షర్ట్ ఎత్తాను, అన్ని వేసుకుంటావా? ఇప్పుడు కూడా భార్య పిల్లలు సంతోషంగా ఉండాలి. నా పరిస్థితి మీరు కావద్దు. వాళ్ళ ఆనందమే నా ఆనందం. ఏదైనా భార్య భర్తలు ఏ పొరపాటు జరగకుండా కానీ అవమానాలు చేసి బాధపడుతుంది. అవమానాలు చేసి బాధపడకండి. మీకు ఇష్టం లేదు చూడమానండి. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ అందరూ ఆనందంగా ఉండాలి. ఇగో ఈ బట్టలు వేసుకో. ఈ సంక్రాంతికి ఈ బట్టలు వేసుకొని ఆనందంగా ఉండు. ఈ వీడియో ఒకవేళ మీ అబ్బాయి చూస్తే వచ్చి తీసుకెళ్తాడు. వచ్చే సంవత్సరం మీ ఇంట్లో సంక్రాంతి జరుపుకోవాలి మీ పిల్లల మధ్యన, సరేనా? అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ పర్సన్ మీరు ఎక్కడ చూసినా, మీకు తెలిసిన ఈ వీడియోని వాళ్ళ పిల్లలకి షేర్ చేయండి. అందరికీ నమస్కారం. జై హింద్. బాబాయ్ ఇగో భోజనం తినే, మళ్ళీ పాడైపోద్ది. నాకు ఆశీర్వాదం